తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బడంగ్పేట్ సర్కిల్ క్లస్టర్ 1 బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిరసిస్తూ మీర్పేట పోలీసు స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో ఒక వర్గం వారు హిందువులపై రెచ్చిపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గం మెప్పు కోసం పనిచేస్తుందని, హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పరిపాలన చేస్తున్నారని భిక్షపతి చారి మండిపడ్డారు. హిందువులకు మాత్రమే రాజ్యాంగం వర్తిస్తుందా, మరో వర్గానికి రాజ్యాంగం వర్తించదా అని అధ్యక్షుడు భిక్షపతి చారి ప్రశ్నించారు. రంజాన్ సందర్భంగా హలీము బట్టలకు పర్మిషన్లు ఉన్నాయా అంటూ పోలీసులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీజేపీ నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. భారతీయ జనతా పార్టీ బడంపేట సర్కిల్ ఆఫీస్ అందరం కలిసి ఈ రోజు ఏదైతే మా అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అవసరం చేసే సందర్భంగా ఇదే విధంగా ఈ పోలీసు వారికి ఇట్లా పూర్వకంగా ప్రవర్తిస్తే రాబోయే రోజులలో ప్రతి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తూ మరియు ఏదైతే అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఇంటిని ముట్టడిస్తాము, రేవంత్ ఖాన్ ఇంటిని ముట్టడిస్తాము, రేవంత్ ఖాన్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మెడలు వంచి హిందువులకు అండగా ఏదైతే హిందువుల పండుగలకు చేసుకోలేకుండా ప్రతి ఒక్క పండుగలకు ఈ పోలీసు వారు పర్మిషన్ అడుగుతారు. ఏదైతే ముస్లింలకు రాగానే వారు స్వేచ్ఛగా వాళ్ళు చేసుకొని ఇస్తారు. ఎందుకు ఇలా వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? మా హిందువుల పైన ఎందుకు వివక్ష? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఈ పోలీసులు అందరూ హిందువుల పైన, భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు వివక్ష చేస్తున్నారు మేము హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజులలో మీరు ఈ విధంగా చేస్తే బాగుండదని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా, మున్సిపల్ నాయకులు, మాజీ ప్రజలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. బడంగ్పేట్ సర్కిల్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని నిబంధన చేసి మాన్స్పాడ్ లో జరిగిన సంఘటన కావచ్చు, కాటిపల్లి వెంకటరమారెడ్డి గారిని అరెస్ట్ చేయడం కావచ్చు, వారిని పరామర్శించడానికి వెళ్ళడానికి రెడీ అయిన మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని నిర్బంధించడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మనం ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే మత కలహాలు ఎక్కువ జరుగుతాయి. ఎక్కడ హిందూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత కలహాలు జరగట్లేదు. ఎందుకు అని ఆలోచించాలి ఒకసారి. ఇంకోటి, మన కాంగ్రెస్ ఆఫీస్ ఏదైతుందో దారుసలాంకి మార్చాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే బహిరంగ స్టేజ్ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి బహిరంగ నేను రేవంత్ ఖాన్ పిలిచిన నాకు ఏం పర్వాలేదని చెప్పి మాట్లాడుతున్నారు.
అలాగే ఇంకో స్టేజ్ పైన కాంగ్రెస్ అంటే ముస్లిం కాంగ్రెస్ అని బహిరంగంగా పబ్లిక్ ని ప్రలోభ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆయన మర్చిపోయారు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ అన్ని వర్గాల వారు ఓటేస్తేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేవలం ఒక మతానికి సంబంధించిన మాటలు మాట్లాడడం కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాం. ఇంకోటి, హిందువులు పూజలు చేసుకోవాలన్నా, హిందువులు పూజలు చేసుకోలేకపోయినా గానీ ఈరోజు ఇట్లా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే రాష్ట్రంలో షరియాలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ షరియాలో ఎట్లుందంటే కేవలము మేము చెప్పిన జాగాలో మేము చెప్పిన వాళ్ళే పూజలు చేసుకోవాలి, చెప్పని పూజలు చేసుకోవద్దన్న సిచ్యువేషన్ కి మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు తీసుకొచ్చింది. సో రాబోయే రోజుల్లో ఇంకా మన బడక్పేట సర్కిల్ లాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేస్తుంది. బడక్పేట సర్కిల్లో 6 డివిజన్లు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా వాళ్ళు కలుపుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. మనమంతా ఐక్యతగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా మన ఐక్యతనే మన బలంతో పాటు ముందు తీసుకెళ్లి ఆ సమస్య మీద కొట్టాలని కోరుతూ ఈ భారతీయ జనతా పార్టీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ ధర్నాకు విచ్చేసిన రాష్ట్ర, జిల్లా, మున్సిపల్ ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులందరికీ ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ బడంపేట్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం పోలీస్ స్టేషన్ ఆవరణం ముంగడ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తన ఎక్కడైతే హిందువుల మీద దాడి చేసే హిందూ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఏదైతే బన్సువాడలో జరిగినటువంటి ఒక అమ్మాయి ఒక పాట పెట్టుకుంటే ఆ పాట పెట్టుకున్నాక ఒక వర్గం వాడు అమ్మాయి మీద క్వశ్చన్ చేసి ఆ అమ్మాయి మీద దాడి చేసినందుకు ఈ రోజు మొత్తం ఒకటై ఈ రోజు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా కామారెడ్డి కాటపల్లి వెంకటరెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని పరామర్శించడానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు పరామర్శించడానికి వెళ్తే పోలీసులను అడ్డం పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలకి గౌరవం లేకుండా ఏడబడితే ఆడ రోడ్ల మీద కూర్చోబెట్టి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మన దగ్గర కూడా హిందూ సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ జయంతి సంబంధించినటువంటి ఒక ర్యాలీలో ఒక డీజే పెట్టుకోవద్దని చెప్పి పోలీసులు అడ్డుపడి మహిళల మీద దాడి చేసుకుంటా, యువకుల మీద దాడి చేసుకుంటా ఇష్టానుసారంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇది మన చుట్టుపక్కల ఈ యొక్క మీర్పేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోనే అల్లింబట్టీలో ఎన్నో అల్లింబట్టీలు ఉన్నాయి. ఏ అల్లింబట్టికి పర్మిషన్ సూటి ఆడుతున్నాను, ఏ అల్లింబట్టికి మీరు అనుమతి ఇచ్చిన సూటి ఆడుతున్నాను. వాళ్ళకేమో ఒక రకం, వాళ్ళకు ఒక న్యాయం, మన హిందువులకు ఒక న్యాయం. పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారు అని చెప్పి సూటి అడుగుతున్నాను. పోలీసులు దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క హోటల్ దగ్గర అల్లిం బట్టీలు పెట్టిరు. వీటికి ఉండే ఆ పర్మిషన్ లో వీటిని అడుగుతున్నారా? ఆ అల్లిం బట్టీల ముంగడ వెహికల్ పార్కింగ్ ఉన్నాయి, ఆటోలు పార్కింగ్ ఉంటాయి. వీటి మీద ఏం దృష్టి పెడుతున్నారు మీరు? కేవలం హిందువులు ఏకమైతే పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారని చెప్పి హిందువులను ఏకం కానియకుండా పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూ ఆ యొక్క అధికారంలో ఉన్నటువంటి నాయకులకు సహకరిస్తూ ఈ రోజు బీజేపీ పార్టీని అడగదొక్కడానికి కంకణం కట్టుకున్నారు. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి మార్చుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. లేకపోతే ఇలాంటి ఉద్యమం